రోజువారీ మేము శౌర్యయాత్ర చేసేవాళ్ళము. మా వెంట వచ్చినాడు శౌర్యయాత్రకు విమలక్కంట, గద్దరెంట, నా వెంట వచ్చినాడు. పక్కనే బైరాన్పల్లి వాళ్ళ ఊరు పక్కన మంది రజాకర్ చచ్చిపోయినారు. అక్కడికి వచ్చి పాటలు పాడినాడు. కూటిగల్కి వచ్చి పాటలు పాడినాడు. చాకలైలమ్మ దగ్గర పాడినాడు. కడివెంటికి వచ్చి దొడ్డుకొమ్మరి అని కీర్తిస్తూ పాటలు పాడినాడు. తెలంగాణ అంతటా తిరిగినాడు ఆయన. ఆయన చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అది తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అది. సో ఆయనతో మీ అనుబంధం ఎలా కొనసాగిందండి? అసలు ఆయన ప్రస్థానంలో మీ పాత్ర ఎలాంటిది? ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆయన మరణం అంటే ఇందాక విమలక్క గారు మాట్లాడినప్పుడు ఆరోగ్య సమస్యలు అయితే ఏమి లేవని చెప్పారు, కానీ ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి అని నాకు తెలుసు అన్నారు. సో ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎలా ఉండేది, ఎలా ఉండేవాళ్ళు? ఆయనకు ఏ రకమైన సమస్యలు ఉండవు నిజానికి. ఎందుకంటే సమాజం గురించి ఆలోచిస్తాడు. ఆయనకు మందు లేదు, గుండెపోటు రావడానికి అవకాశమే లేదు. ఆయన గుండెపోటు ఎందుకు వచ్చిందంటే ఆయన గుండె ఉంది కాబట్టి వచ్చింది. గుండె లేని వానికి హార్ట్లెస్ వండర్స్ అంటారు. గుండె లేని వింత ప్రాణి, వానికి ఏ హార్ట్ రాదు, హార్ట్ అటాకే రాదు. ఆయన గుండె ఉంది, గుండె నిరంతరం స్పందిస్తుంటుంది. గుండె ప్రజల కోసం కొట్టుకుంటుంది. కొట్టుకొని ఈరోజు ఆగిపోయింది అది. ఆయనకు మందు లేదు, మాకు లేదు, సిగరెట్ లేదు, జర్దా లేదు, పాన్ పరాగ్ లేదు, ఒక్కపొడి కూడా లేదు. అట్లా ఏ దురలవాట్లేదు. మాంసం కూడా తినడు ఆయన. చాలా డిసిప్లిన్ పర్సన్, చాలా క్రమశిక్షణ మనిషి ఆయన. కానీ సమాజం గురించి ఆలోచించడం వల్ల అట్లా జరిగింది. ఆయనకు నిరంతరం ఆలోచించేవాడు. ఆయనకు బీపీ కూడా పెరిగేది. సమాజం కోసం ఆలోచిస్తూ కోపం వచ్చేది ఆయనకు. అయితే అది ఇంపర్సనల్, తనకు వ్యక్తిగతమైన కోపం వస్తే అది హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఆయనకు సామాజికమైన అంశాల మీద కోపం వచ్చేది, అది వ్యక్తిగతమైనది కాదు. కానీ ఆయనకు కొన్ని వేరే సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు కంప్లీట్ కాలేదు. ఈ ఇల్లు ఏమో పాత ఇల్లు, పెంకుటిల్లు, లాలాపేటలో ఉన్నది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎప్పుడు గోడలు కూడా నెర్రలు బసినాయి. ఇంకో ఇల్లు కట్టుకుంటున్నాడు. అక్కడ ఇప్పుడు అప్పు తెచ్చి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ₹1,00,00,000 ఇచ్చి అవన్నీ పెట్టి ఆయన స్థలం, చిన్న ఇల్లు అది, కానీ పెద్దదే కడుతున్నాడు చిన్న స్థలంలో, NFC నగర్ దగ్గర, గట్కేశ్వర్ దగ్గర. దానికి అది ఆగిపోయింది, 5th floor ఆగిపోయింది. కొంచెం సమస్యలు ఎక్కడ అప్పు పుట్టలేదు, ఆ సమస్యలు ఉండేవి. అట్లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కానీ అది కూడా పెద్ద చింత లేదు ఆయనకు. వేరే రకం సమాజం గురించి ఆలోచించడం వల్లనే ఆయన కొంచెం బాధపడ్డాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఒకసారి ఎప్పుడో వచ్చింది, చిన్న మైల్డ్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అది బాగైంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అది తీవ్రంగా వచ్చింది, కుప్పకూలిపోయినాడు. నిజంగా గుండె ఉన్న గుండెపోటు వస్తుంది దానికి అంత్యక్రియ తార్కాణం.